అన్నగారు మీరు పెద్దలు గౌరవనీయులు కాబట్టి మేము ఏమంటున్నాం కానీ మీరు పెద్దలు అందరూ సీనియర్లు అందరూ కలిసి జేఏసీ ఏర్పడితే అందరికి న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా జేఏసీ ఏర్పడి మన వ్యవస్థకు అందరికి న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జేఏసీ ఏర్పాటు చేయడానికి కీలక పాత్ర వహించి మీరు అందరూ కలిసి అందరికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో సిఐటిగా అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి వేతనాల పెంపులో కానీ వేతనాల చెల్లింపులో కానీ అనేక సమస్యల మీద పోరాడుతున్నాం. జేఏసీగా ఏర్పడితే మా సమస్యలు చాలా సులభం అవుతాయి. అందుకు నరసింహన్న కానీ యజ్ఞనారాయణ కానీ తదుపరి శ్రీకాంత్ కానీ గణేష్ గారు కానీ అందరం మీరంతా వచ్చి ఐక్యత చేద్దామనంటే సిఐటిగా ఏనాడైనా ఇతర కార్మిక సంఘాలను కలుపుకునే తత్వం మంచి లక్షణం ఉన్న సంఘం సిఐటిగా మేము మా అభిప్రాయం కూడా జేఏసీగా ఏర్పడి పోరాటాలకు పిలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు జరిగే ఆదివారం నాడు అనుకోని కారణంగా రాష్ట్ర మహాసభల నిర్వహణ ఉంది. మా యూనియన్ గౌరవాధ్యక్షుడు బాలడు భాస్కర్ గారు సూచన మేరకు మేము నిర్వహణ చేయవలసి ఉంది. ఆ రోజు అటెండ్ కాలేకపోతున్నాం, బాధపడవద్దు. ఖచ్చితంగా మీ నిర్ణయాలు ఏం చేసినా కూడా సిఐటియు మేము కలిసి నిర్ణయానికి వచ్చేసి పోరాటాలలో దిక్కుతాం. కాబట్టి ఒక నెల రోజులే ఉంది, కానీ నోటిఫికేషన్ పడితే మనకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. కారోబాల సమస్యలు కానీ సిబ్బంది సమస్యలు కానీ ఈరోజు మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల స్తంభాల కరెంటు కానీ ట్రాక్టర్లు కానీ అనేక మంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఎంపీడబ్ల్యూ రద్దే మనది ముఖ్యమైన అంశం. కాబట్టి ఎంపీడబ్ల్యూ తర్వాత కేటగిరీలను విభజించి అందులో ఉన్న అనేక ఉన్నత చదువులు జరిగిన కారోబార్ల వ్యవస్థను కూడా మళ్ళీ పునరుద్ధరించే విధంగా మనం చర్యలు చేపట్టడానికి సరే అవసరం అనుకుంటే మా నాయకుడు భాస్కర్ అన్నతోటి విచారించి అవసరం అనుకుంటే మరోసారి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్లో మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ ఇట్లు చాగంటి వెంకటయ్య, తెలంగాణ గ్రామ పంచాయతీ ఫెడరేషన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సిబ్బంది యొక్క సమస్యలు 2019 51 జీవో వచ్చినప్పటి సంది విపరీతమైన సమస్యలతోటి సిబ్బంది అందరూ సతమవుతూ ఉన్నారు. అలాంటి సమయంలో రాష్ట్ర నాయకులు అందరం జేఏసీ ఏర్పాటుకు సాధువ శ్రీకాంత్ నిర్ణయం తీసుకోవడం శుభసూచకం. ఈ వచ్చే ఆదివారం నాడు అన్ని రాష్ట్ర సంఘాలు ఏకదాటిపై వచ్చి ఒక్కటిగా వచ్చి గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క సమస్యలు పూర్తయ్యే వరకు జేఏసీలా ఏర్పడి అందరూ సహకరించాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ జేఏసీకి అనుకూలంగా ఉంటూ జేఏసీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, ఈ జేఏసీకి టీజీ కేసు రాష్ట్ర సంఘం దింగి గణేష్ అయిన నేను కూడా మా సంఘం తరఫున అందరం కూడా జేఏసీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటామని ఈ సందర్భంగా చెప్తున్నాను. అందరి సహకారం, మీ సహకారం, మేజర్ డిపార్ట్మెంట్ అందరూ సహకారం ఇస్తే అందరి ద్వారా మనం ఖచ్చితంగా అందరి న్యాయం చేసుకోవడంలో స్థాయిలో పెంచిపోతారు.